అందుబాటులోకి వచ్చారు. జూమ్ నమస్తే సుజాత గారు. సుజాత గారు మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చెక్ చేయండి ఒకసారి. సార్ నమస్తే అండి. నమస్తే, వినిపిస్తుంది. మాధవరెడ్డి గారు జనసేన నాయకులు మనకు అందుబాటులోకి వచ్చారు. జూమ్లో నమస్తే మాధవరెడ్డి గారు. అలాగే ప్రముఖ సినీ నిర్మాత, దర్శకులు, సినీ అనలిస్ట్గా ఉన్న త్రిపుర నుంచి చిట్టిబాబు గారు కూడా కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. సుజాత గారు, సో ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే అండి. సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇది ఒక హీరోకో, ఒక నిర్మాతకో, ఒక దర్శకుడికో సంబంధించిన ఇండస్ట్రీ కాదండి. దీని మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు బతుకుతూ ఉంటాయి. మామూలుగా మనం మిగిలిన పరిశ్రమలు ఎలాగైతే చూస్తామో సినీ ఇండస్ట్రీని కూడా ఒక పరిశ్రమ మాదిరిగానే గత ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అంతకుముందు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా, అలాగే విడిపోయిన తర్వాత కూడా సినీ రంగాన్ని ఒక పరిశ్రమగానే భావిస్తాం. ఎందుకంటే కొన్ని వేల మంది కుటుంబాలు దాని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. కాబట్టి సినిమా పరిశ్రమ బాగుండాలని చెప్పే మనం అందరం కోరుకుంటారు, ప్రభుత్వాలు కూడా కోరుకుంటున్నాయి. ఎందుకంటే దాని నుండి ఎంతో ఆదాయం జనరేట్ అవుతుంది. ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో ఎంతో కొంత ట్యాక్సులు కూడా వస్తున్నాయి. అంటే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దాంట్లో సినిమా ఇండస్ట్రీ కూడా దాని వంతు పాత్ర నిర్వహిస్తుంది. దాని వంతు ఆదాయం వనరుగా ఉపయోగపడుతుంది అన్నది ఎంతో కొంత సత్యం సార్. అందుకోసమే ప్రభుత్వాలు కూడా సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నాయి. ఆ ఇండస్ట్రీ బాగుండాలి. ఇంకా అంటే మనం హాలీవుడ్ సినిమాల రేంజ్ కి ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ వెళ్ళింది సార్. అది చాలా గర్వించదగ్గ విషయం. అంటే మన సౌత్ లో ఉన్న ఇండస్ట్రీని కూడా అందరూ ఇండస్ట్రీలు ఎదుగుతూ తెలుగు ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగులో తీసిన సినిమాలు బాహుబలి కానీ, పుష్ప మూవీ కానీ, అంతకు ముందు ప్రభాస్ గారు నటించిన ఇంకొక సలార్ మూవీ గారు కానీ, ఎన్టీఆర్ గారు నటించిన కానీ, ఇలాగా అంటే ఇంటర్నేషనల్ లెవెల్ కి సినిమా ఇండస్ట్రీని, ఆ క్వాలిటీని, ఆ బిజినెస్ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లారు. అది తెలుగు వారుగా మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఇంకా ఇంకా తగ్గించుకుంటూ మనం కుదించుకుపోకుండా మన వ్యాపార రంగాన్ని, సినిమా ఇండస్ట్రీని పెంచుతూ ఇక్కడున్న వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వాలకి ట్యాక్సుల రూపంలో ఆర్థికంగా చేయూతనిస్తూ ఇండస్ట్రీ పెరగడం అన్నది శుభ పరిణామం అండి. డెఫినెట్గా సుజాత్ గారు. మాధవరెడ్డి గారు, సో అంటే మీరేం చెప్తారంటే ప్రధానంగా మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఎప్పటి నుంచో మనం అనుకున్నట్టుగా మాట ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కొంచెం మరీ ఎక్కువగా ఒక వర్గం డిమాండ్ చేస్తున్న సంకేతాలు కూడా వస్తున్నాయి. అమరావతి నిర్మాణం కనుక పూర్తి అయితే ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ తరలి వెళ్తుంది, సినీ ఇండస్ట్రీకి ఏపీ హబ్గా మారబోతోంది అనేది కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. సో అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఎంత గ్రాండ్గా జరుగుతుందో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి ఏ స్థాయిలో అక్కడికి ఫ్యాన్స్ వచ్చారు, ఏ స్థాయిలో చేస్తున్నారో కూడా చూస్తున్నాం. అంటే ముందు కూడా ఇలాంటి భారీ ఈవెంట్లు జరగబోతున్నాయని సంకేతంలో చూడాలా? మాధవరెడ్డి గారు మీ వాయిస్ మ్యూట్లో ఉందో సార్ చెక్ చేయండి. సుజాత మేడం గారు చెప్పినట్టు బిజినెస్ సినీ ఫీల్డ్ కూడా ఒక బిజినెస్ లాగా చూడాలండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూస్తే చెన్నై నుంచి ఇక్కడికి తరలి వచ్చింది, ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ పోవడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు పోయే ఛాయిసెస్ ఉన్నాయండి. లాస్ట్ ఇన్సిడెంట్, తేజ ఇన్సిడెంట్ చూసుకుంటే చాలా బాధాకరం అలా జరగడం. కాకపోతే అందులో ఉండి కొన్ని ఇష్యూస్ ని బేస్ చేసుకొని వాటి గురించి రెస్పాండ్ అయిన విధానం గవర్నమెంట్ ఛాలెంజ్ గా తీసుకోవడము, ఇలాంటి వెళ్ళడం వల్ల వెళ్ళే ఛాయిసెస్ ఉంటాయండి. సో మేజర్ గా అయితే ఈ సినీ ఫీల్డ్ ని కూడా ఒక బిజినెస్ ఉంది కాబట్టి బెనిఫిట్ షేర్స్ ఇస్తున్నారు. అదే బెనిఫిట్ షోర్స్ కనుక బిజినెస్ లేకపోతే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా బెనిఫిట్ షోర్స్ అనేవి టెలికాస్ట్ చేయరు. సో మేజర్ గా ఏంటి అంటే సినీ ఫీల్డ్ లో తెలంగాణలో సపోర్టింగ్ అనేది తగ్గిందనేది క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయాల్సింది పోయి కక్ష సాధింపుగా వెళ్ళడము, ఒకరి మీదుగా వెళ్ళడం ఇలాంటి జరిగినాయి విషయాల వల్ల కొన్ని విషయాలు జరిగినాయి. మేజర్ గా చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో గేమ్ చేంజర్ షో ఈరోజు మీరు చూస్తుంటే వచ్చిన అభిమానులు కానీ ఇవన్నీ చూస్తుంటే ఏ విధంగా ఉందో మీకు అర్థమవుతుండవచ్చు. సో తెలంగాణతో పాటు ఆంధ్రలో కూడా డెవలప్ అవ్వాలనేది ఒకటి. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాం చాలా సంవత్సరాలు, తర్వాత విడిపోయినాము. అక్కడ కూడా అభివృద్ధి జరగాలి. మన సౌత్ అనేది సౌత్ అనేది కూడా డెవలప్ అవ్వాలి. ఎందుకంటే ఈ రోజు మన హైదరాబాద్ నుంచి తెలుగు హీరోస్ కూడా నేషనల్ అవార్డ్స్ తీసుకునే స్థాయికి పోయినప్పుడు అలాంటి వాటికి గవర్నమెంట్ ప్రభుత్వం ప్రోత్సాహం లేకపోతే ఆ స్థాయికి వెళ్ళరు. సో గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలనేది నా ఇంటెన్షన్ అండి.
రైట్. చిట్టుబాబు గారు మనతో జాయిన్. నమస్తే చిట్టుబాబు గారు. నమస్తే. ఎస్.